హాయ్ లవ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అది సంగతి. ఈ వ్లాగ్ షూట్ చేసిన తర్వాత నాకైతే ఒకటి అర్థమైంది. మనం ఒక డేలో చాలా పనులు అయితే పెట్టుకుంటాం, కానీ దానిలో ఇవి టాప్ 3 అని కనుక మనం ప్రయారిటైజ్ చేసుకుంటే థింగ్స్ విల్ బికమ్ మచ్ మోర్ ఈజియర్ అనిపించింది. అది ఎలాగో మీరు ఈ వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫెస్టివల్ అంటేనే మనకి గెటింగ్ రెడీ, కాబట్టి ఐ స్టార్టెడ్ మై డే విత్ గెటింగ్ రెడీ అండ్ పుట్టింగ్ ఆన్ సమ్ మేకప్. మోస్ట్లీ నేను ఇట్లా మేకప్ వేసుకునేటప్పుడు ఫింగర్స్ ఎక్కువ యూస్ చేస్తాను అండ్ మోస్ట్లీ నా ప్రొడక్ట్స్ కూడా ఇట్ విల్ బీ ఆన్ కన్సీలర్ అండ్ బీబీ క్రీమ్. యాక్చువల్లీ నేను ఇవి మోడలింగ్ నేర్చుకునే రోజుల్లో నేర్చుకున్న చిన్న చిన్న జుగాడ్ టెక్నిక్స్ అనమాట. I am usually not a big hairstyle kind of a person, so just itla petteskoni let's get the vlog started. Hi loves and welcome back to my channel Adi Sangati and this is Shravani and munduga మీ అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. So today is going to be a Ugadi day vlog and I don't want this day to be just festival day, just tinnama padukunama annattu kaakunda I want this day to be productive as well. So I just wanted to take you guys along with me. చూద్దాం నా డే ఎలా వెళ్తుందో. అండ్ మోర్ ఓవర్ మార్నింగే నేను లేవగానే మొత్తం ప్రసాదం అంతా కంప్లీట్ చేసి పూజ మొత్తం అన్ని కంప్లీట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేము లంచ్ చేస్తాము. బట్ బిఫోర్ దాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ సంథింగ్. 2 days బ్యాక్ మేము ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళాం అనమాట, వెబ్ పువ్వు ఇవన్నీ తెచ్చుకోవడానికి. అయితే అక్కడ నేను జిలేబీ చూసాను అండ్ ఐ వాజ్ లైక్ అబ్బా జిలేబీ తిని చాలా రోజులైంది అని. అండ్ అక్కడ జిలేబీ చూస్తే ఇట్ ఇస్ $11 అనమాట. వాజ్ లైక్ జిలేబీకి అంత కాస్ట్ ఎందుకులే అనిపించింది. దట్టు మనకి ఏంటి అంటే వేడివేడిగా జిలేబీ దొరకదు కదా, లైక్ వాడు ప్యాక్డ్ జిలేబీ అనమాట, అది ఎప్పుడో చేసింది, అది ఫ్రెష్గా ఉంటుందో లేదో తెలీదు, మళ్ళీ దానికి $11 అనిపించింది. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే పండుగకి చేసుకుందాం జిలేబీ అని. సో పొద్దున్న లేచి జిలేబీ కోసం పిండి కలిపి ఉంచాను అనమాట. ఉంచి కానీ ప్రసాదం ఇవన్నీ చేసుకొని అవన్నీ ఒక పర్టికులర్ టైం కల్లా నాకు అయిపోవాలి, శశి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సో ఇవన్నీ ఆ టైం కల్లా అన్నీ అయ్యాయి కానీ ఈ జిలేబీ చేయడం మాత్రం అవ్వలేదు. సో నైవేద్యం పెట్టడానికి అవ్వలేదు అనమాట. సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే వేరే ఫెస్టివల్కి నైవేద్యంగా పెడదాం, బట్ ఇప్పుడు జిలేబీ అయితే ట్రై చేయాల్సిందే అని చెప్పి అందుకే మెయిన్లీ నేను పెద్దగా రెడీ అవ్వడం అట్లా కూడా ఏం పెట్టుకోవాలా, జస్ట్ ఒక నార్మల్ కుర్తీ వేసుకొని బేసిక్ మేకప్ అవన్నీ చేసుకొని పెట్టుకున్నా. I like celebrating festival days above and also I like to romanticize little things and ivala I'm gonna make some jalebi. So festive prasadalu mottam vantalu anni ayipesariki this is the position, kitchen position, and din tarvata ippudu malli nenu din clean cheskovali, but first jalebi important. సో లక్కీలీ నా దగ్గర స్పేర్ ఒక ఆయిల్ది బాటిల్ ఉందన్నమాట అండ్ దాన్ని యూస్ చేసిన జిలేబీ షేప్ కోసం. ఇఫ్ నాట్ దిస్ ఐ రియలీ థాట్ ఆఫ్ టేకింగ్ అ ప్లాస్టిక్ బ్యాగ్ అండ్ మేకింగ్ అ హోల్ అవుట్ ఆఫ్ ఇట్. ఇదంతా పెద్ద మెస్సీ థింగ్ అని అర్థమైంది తర్వాత. అండ్ దిస్ ఇస్ మచ్ మోర్ బెటర్, లైక్ వెరీ ఈజీ టు డూ, ఎస్పెషలీ వెన్ డూయింగ్ ఇట్ ఆన్ ద ఫస్ట్ టైం. బై ద వే నేను మీకు చెప్పానో లేదు, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం మేకింగ్ జిలేబీ. లిటరలీ నాకు చాలా క్రేవింగ్ వచ్చిందనమాట, ఎలాగైనా ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. నేను చెప్పాను కదా మార్నింగ్ పిండి కలిపాను అని. మార్నింగ్ పిండి కలిపినప్పుడు ఒకటి వేసాను, దెన్ ఇట్ వాస్ గుడ్, బాగానే వచ్చింది. తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ వేసిన తర్వాత ఐ వాజ్ రియలీ షాక్డ్. అసలు ఒక్క నిమిషం షాక్లో ఉన్నా అనమాట. మొత్తం అంతా బూందీలాగా సెపరేట్ అయిపోయింది. దీన్ని మళ్ళీ కొంచెం మాడిఫై చేశాను అండ్ దిస్ ఇస్ ద సెకండ్ బ్యాచ్ అనమాట. మాడిఫై చేసి దాని తర్వాత ఆ పిండిని మళ్ళీ వేసాను అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ లైక్ మ్యాగీ నూడిల్స్.
జిలేబీ మ్యాగీ నూడిల్స్ లాగా వచ్చాయి. ఇది సెకండ్ బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్ అయితే బూందీలా వచ్చింది. సో అది యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే ఓకే వీటి వల్ల నేను వీటితో ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. టుడే ఐ రియలీ హ్యాడ్ అ ఫ్యూ టాస్క్స్ టు డూ. లైక్ అంటే ఫర్ మీ అ డే షుడ్ బి అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఐ షుడ్ ఆల్సో హ్యావ్ అ ప్రొడక్టివ్ డే అన్నట్టు. సో నేను వెళ్ళి చదువుకోవాలి, వర్క్ చేసుకోవాలి, ఏదైనా చేసుకోవాలి. సో దీంతో అయితే ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు అనుకున్నా. బట్ స్టిల్ ఐ హ్యావ్ టైమ్ ఇస్ అరౌండ్ 12:23. సో 1 లోపు లైక్ 12:50 లోపు ఐ ట్రై టు ఫినిష్ వాట్ ఎవర్. ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా, ఎట్లా వస్తే అట్లా తినేసి. యాక్చువల్లీ నేను నెక్స్ట్ బ్యాచ్ కి పిండి కొంచెం మాడిఫై చేసా, మరీ బూందీ లాగా వస్తుందని. అంటే దాంట్లో కొంచెం గ్లూటెన్ యాడ్ చేసా, లైక్ కొంచెం గోధుమ పిండి యాడ్ చేశాను. లెట్ మీ సీ నెక్స్ట్ బ్యాచ్ ఎట్లా వస్తాయో. గైస్ లుక్ ఎట్ దిస్. 10 సార్లు వేస్తే ఒక్కసారి వచ్చింది జిలేబీ లాగా. అట్లీస్ట్ జిలేబీకి కొంచెం క్లోజ్ గా అయినా వచ్చింది. ఇది మిగిలినవన్నీ మ్యాగీ నూడిల్స్ లాగే ఉన్నాయి. And the next thing I wanted to do today is some productive work. At least oka 3 hours కుదిరితే 4 hours అయినా ప్రొడక్టివ్ వర్క్ చేసుకోవాలి అని. అంటే ఒక ఆఫ్టర్నూన్ సెషన్ అంతా నా వర్క్ కోసం పెట్టుకుందామని అనుకున్నా. యూజువల్లీ ఫెస్టివల్స్ అప్పుడు ఏమవుతుందంటే మంచిగా ఫుడ్ తింటాం కదా, ఇంకా సమ్మగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంట్లో నుంచి వర్క్ చేస్తూ ఒక టైం రెస్ట్రిక్షన్ లాంటివి ఏమీ లేనప్పుడు ఇలాంటిది నాకైతే చాలా కామన్గా అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ నేను నా టైంని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి ఇవాళ డే అంతా అన్నట్టు ఫిక్స్ అయ్యాను. సో యా, దిస్ ఈస్ హౌ ఐ డూ. ఐ చేంజ్ ద లొకేషన్. ఇంట్లో కూర్చుంటే సమ్ ఆఫ్ ది అదర్ వే నేను డిస్ట్రాక్ట్ అయిపోతా. సో మా కమ్యూనిటీ లాంజ్ ఒకటి ఉంది. సో అక్కడికి వచ్చి నేను ఇలా నా వర్క్ చేసుకుంటా. అండ్ యా, మీరు చూసినట్టే ఐ కెనాట్ సిట్ మోర్ దాన్ 5 to 10 minutes ఇన్ చైర్ పొజిషన్. బాసపెట్లు వేసుకుని కూర్చుంటాను. ఐ డోంట్ నో, నాకు చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది. ఈవెన్ ఒక్కొక్కసారి ఆఫీస్లో వర్క్ చేస్తున్నా కూడా నేను కాళ్ళు అలా ఫోల్డ్ చేసుకునే కూర్చుంటాను. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ లేడీస్ కెన్ రిలేట్ టు మీ, బట్ యా, దట్ హెల్ప్స్ మీ అలాట్. అండ్ అదే కాకుండా కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా పెంచుతుంది నేను అలా కూర్చోవడం వల్ల. సో ఒక లాంగ్ స్టడీ సెషన్ అయిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ జిమ్కి వచ్చేసాను. అంటే ఈ మధ్యలో నాకు జస్ట్ 10 minutes టైమే పెట్టుకుంటాను అనమాట, క్లోత్స్ మార్చుకొని జిమ్కి రావడానికి అన్నట్టు. కానీ ఇవాళైతే వర్కౌట్ అంత బాగా ఏం చేయలేదు. నాకు అనిపిస్తుంది ప్రతి విషయంలో పుష్ చేసుకుంటూ ఉంటేనే కానీ పనులు అవ్వవు అని. అలా అయిందనమాట నాకు ఇవాళ. సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే, కాసేపు గేమ్స్ ఆడదాము, అట్లీస్ట్ అట్లా అయినా వర్కౌట్ అవుతుంది అన్నట్టు. శశికి కాల్ చేశాను, ఏ టైంకి వస్తావు అన్నట్టు కాల్ చేసి. దెన్ ఐ ఆస్క్డ్ హిమ్ ఏదైనా గేమ్ ఆడదామా అని. పికిల్ బాల్ ఆడతామేమో. ఎనీవేస్ అనుకున్న పనులన్నీ అవుతున్నాయి. అండ్ దట్ ఈస్ వాట్ ఆల్ వీ నీడ్ కదా. సో ఒక డేలో నేను ఎన్ని పనులు అనుకుంటే, ఒక 10 పనులు అనుకుంటే ఆల్మోస్ట్ దానిలో 8 అయినా అయ్యాయంటే ఐ విల్ బీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఎస్, ఇప్పుడు అయితే నెక్స్ట్ టాస్క్ ఈజ్ గోయింగ్ అవుట్ అండ్ ప్లేయింగ్ గేమ్స్. అండ్ ఇవాళ ఏంటంటే నాకు కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకుంటున్నాను. సో అది కూడా నాకు టాస్క్లో ఉంది. మొత్తం అంతా అయ్యేసరికి మోస్ట్లీ 9:30, 9:45 అవుతుంది. లైక్ ఇదే కాకుండా మిడిల్ కిచెన్ క్లీన్ చేసుకోవడం లాంటి చిన్న టాస్క్లు ఇవన్నీ కలిపి కౌంట్ చేస్తే నాకు 9:30, 9:45 అట్లా అవుతుంది. ఆ టైంకి నేను ఉంటాను, అబ్బా ఫుల్ అలసిపోయి ఉంటా. సో ఐ విల్ షో యూ. యా, కానీ కొన్ని మోస్ట్లీ ఇట్స్ గోయింగ్ గుడ్. ఇవాళ అయితే కొంచెం ప్రొడక్టివ్గా అవుతుంది, చూద్దాం. సో ఫైనలీ ఒక డేలో మనం చాలా పనులే అనుకుంటాం చేసుకోవాలని, కానీ టాప్ 3 ప్రయారిటీలో పెట్టుకుంటే ఐ థింక్ థింగ్స్ విల్ బికమ్ మచ్ మోర్ ఈజియర్. అండ్ ఇవాళ నేను టాప్ 3లో పెట్టుకునేది నెంబర్ 1 జిలేబీ చేసుకోవడం, నెంబర్ 2 దాని తర్వాత వెళ్ళి నా వర్క్ చేసుకోవడం, అండ్ నెంబర్ 3 వర్కౌట్ ప్రాపర్గా చేయడం. అండ్ యా, థ్యాంక్ఫుల్లీ ఇవన్నీ కూడా అయ్యాయి.
ఐ హోప్ ఈ వీడియో చూడగానే మీకు కూడా ఏదో ఒక రకంగా ఇన్స్పిరేషన్ ఆర్ ఏదో ఒక రకంగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను, ఆర్ అట్లీస్ట్ యూ వుడ్ హ్యావ్ గాట్ ఎంటర్టైన్డ్. సో యా, మీకు ఇలాంటి వ్లాగ్స్ కనుక నచ్చితే డెఫినెట్లీ గివ్ ఇట్ అ లైక్. ఐల్ సీ యూ ఇన్ అనదర్ వన్. అంటిల్ దెన్, బాయ్.